ఆయన సజ్జనుడు సజ్జనుడు నేనేమనుకున్నాను తెలుసు మనసులో ఈ పొరుగును మనము పొరుగుని కాపాడాలి. ఏమిసిందా రాత్రి మనం వదిలి ఏం చేద్దామో వెళ్ళిపోదాం అనుకున్నాడు. లేరుగా మళ్ళీ దేవదూతుడు వచ్చి చెప్తున్నాడు, ఏమయ్యా చేద్దాంలో న్యాయం లోక రక్షకుడు నీ భార్య కడుపులో పుడతా ఉంటే నువ్వేమో పోతానంటే ఈ లోకమంతా యేసు తండ్రి చెప్పే భాగ్యం నీకు దొరుకుతుంది. నీ భార్య కడుపులో సామాన్యమైన శిష్యుడు కాదు, లోక రక్షకుడు. లోక రక్షకుడే నీ భార్య కడుపులో జన్మిస్తున్నాడు అంటే ఆశ్చర్యపడిపోయాడు. ఏమైంది గమనించండి. ఏమైందంటే యోసేపు ఏం చేస్తున్నా ఈ వాక్యం దేవదూతుడు చెప్తే నమ్మి ఆమె చేర్చుకున్నాడు. ఏం చేశాడు? చేర్చుకున్నంత మాత్రం కాదండి, ఇన్ని కష్టాలు పడ్డాడు తెలుసా, ఇన్ని పోరాటం తెలుసా. మరి పెళ్లి చేసుకున్నాడు, ఆమె గర్భవతిగా ఉంది, ఆమెని కాడి మీద కూర్చోబెట్టుకుని ఎక్కడ పోయాడో ఎక్కడ ఐగుప్తు దేశానికి పారిపోయాడు. అక్కడి నుంచి రావాలి, ఎంత కష్టపడి వాళ్ళంత కష్టపడ్డారు కాబట్టి లోక రక్షకుడు వాళ్ళు. ఇప్పుడు చూడండి, వాడిని మన సహోదరులకి పిల్లలు పుడితే మనం ఎక్కడ తీసుకుపోతాము చెప్పండి? హాస్పిటల్ తీసుకుపోతాం లేదా? మా కోడలికి పాప పుట్టింది, మేము వాళ్ళు వెంటనే ఎక్కడ ఎత్తుకుపోయారు? హాస్పిటల్కి ఎత్తుకుపోయారండి. అలాగే మరియమ్మ ఆమె గర్భవతిలో ఎక్కడ ఎత్తుకుపోయారు? హాస్పిటల్ లేదు, ఏం లేదు. ఏముంది అంటే చక్రం ఉంది. అదే బాడీ ఏముండేది? చక్రం. అదే మన అందరూ చెప్తారు కదా, ఏమన్నా ఇదే ధర్మచక్రం డైలాగ్ కొడతారు కదా. ఎక్కడైనా ఈ భోజనానికి పోతే ఇదే ధర్మచక్రం కట్టినమ్మా వాళ్ళకి తెలుసుకుని అన్ని తెలుస్తుంది ధర్మచక్రం. ఆ కారణం ఏసుకుంటే కారణం ధర్మచక్రం కట్టి పెట్టారు. అక్కడ కూడా ఎవరున్నారో నాకు లేదండి, అక్కడంతా ఎవరున్నారు? వాళ్ళే కాన్ఫరెన్స్. చూడండి, ఎంతో పోతే ఆ తల్లిని ఎత్తుకోపోతే ఎక్కడ స్థలం లేదో, చక్రంలో స్థలం లేదండి, హాస్పిటల్లో స్థలం లేదు. నేను చెప్తున్నాను చూడండి, వాక్యం విన్నప్పుడు జ్ఞాపకం ఎప్పుడు చూస్తే వాక్యం అర్థమైంది. వాక్యం అర్థం కావాలంటే కొంచెం శ్రద్ధగా చక్రానికి ఎత్తుకోపోతే చక్రం వాడు ఎవరు వాచ్మెన్ వాడు అన్నాడు స్థలం లేదు, లేదో స్థలం లేదు, అంతా ఏమి పేషెంట్ చాలా మంది ఉన్నారు, ఇక్కడ స్థలం లేదు పోకపో అంటే చెప్పండి, పశువుల పాక బాగుంటుందా? పశువుల పాక తెలీదా? ದನದ ಕೊಟ್ಟಿಗೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾ? ನೀಟಾಗಿರುತ್ತಪ್ಪ. ఆవు చూడండి ఎప్పుడు రాత్రి మొత్తం వేస్తూ ఉంటుంది, ఆడేస్తూనే ఉంటుంది, గంజలు పోస్తూనే ఉంటుంది, బాగుంటుంది. గంజలము కొడతా ఉంటుంది. స్థలంలో ఒకసారి ఆలోచించండి.
ఈ గొర్రెలు ఏం తీసుకుపోయినారు? ఏం లేదండి. వాళ్ళు అట్లే పోయి గొర్రెలు నీట్గా ఉంటారా? వాళ్ళు కూడా బాగుంది. నేను హైదరాబాద్ అందరినీ చూశాను. గొర్రెలు చూశాను. 3 నెలల వాళ్ళు బయట వచ్చేస్తారు. ఆ గొర్రెలన్నీ మేపుకొని 3 నెలల తర్వాత ఎక్కడ పోతారు? వాళ్ళు సొంత ఊరు పోతారు. ఒక 20 తీసుకొస్తే పోయేప్పుడు ఎంత ఉంటుంది? 40 అయినా ఉంటుంది. వాళ్ళు అక్కడే దాన్ని తినిపించి అక్కడే తాగించి వాడుకొని అక్కడెక్కడ చేసుకొని దేవుని స్తోత్రం. ఆ వాళ్ళు కూడా ఏం లేదు, నీళ్ళు లేదు. వాళ్ళు కూడా శుభవార్త. ఆవు ఉందా లేదా? తప్పండి. ప్రతిరోజు ఆవు పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము? వ్యవసాయం చేస్తున్నామా? తప్పండి. జ్ఞానులు పోయారు, గొర్రెలు మేపేవాడు పోయారు. చేసేమని ఏం చేశారు? బైబిల్ చెప్తుంది సాష్టాంగ వెలిగి ఆమెకు నమస్కారం అన్నారు. ఏముంది ఏంటంటే నమస్కారం చేసింది 11 లేదు. పదకొండు చెప్పండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఏం పడి? సాగిలపడి చెప్పండి. ఏం పడి? సాగిలపడి చెప్పండి. సాగిలపడి సాగిలపడి తెలుసా తెలీదా? ఏం చేస్తారు? ఏం చేశారట? సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారం చేసేదా, సాగిలపడి నమస్కారం చేసేదా. హల్లెలూయా. స్వామి వాళ్ళు ఏం చెప్పారంట? ఏం ఇచ్చిండ్రు? తమ బొక్కసెಗಳನ್ನು తెరలు. ఏ 11 ఇంకోసారి చెప్తారా? తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఉప్పి పెట్టెలు పెట్టెలంటే ఏమిటి?